కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఏలూరులోనూ వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. అంబేద్కర్ను అవమానించారని ఆరోపిస్తూ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. అమిత్ షా వైఖరి పెత్తందారీ పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు. అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా ఈరోజు విజయవాడ పర్యటనకు వస్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అత్యంత దారుణంగా ఇవాళ అమిత్ షా అవమానించడం జరిగింది. ఇవాళ మొత్తం భారత రాజ్యాంగాన్ని అవమానించడం, భారతదేశ ప్రజలను అవమానించడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని అనుభవిస్తూ ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మార్చాలని చెప్పేసి ప్రయత్నాల్లో భాగంగా, కుట్రల్లో భాగంగానే ఇవాళ ఈ రకంగా అయిన వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం, ఈ అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే కేంద్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అవార్డు కూడా ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అవమానించడం జరిగింది. ఆయన అవమానించడమే కాకుండా ఆయన భావజాలం మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది. అంబేద్కరిజం, ఆర్ఎస్ఎస్ రూపొందించినటువంటి చాతుర్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇజానికి చాలా తేడా ఉంది. ఈరోజు అంబేద్కర్ ఇజంలో అంబేద్కర్ చాలా చాకచక్యంగా రూపొందించినటువంటి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలలో భారత సమాజాన్ని పునర్నిర్మించాలనేటటువంటి సంకల్పంతో ఆయన